యార్ని నిలిచిన తర్వాత అటు పైన లడ్డూలు వెళ్తారు. తర్వాత ఆ నూనె డబ్బాలతో ఇట్లా మళ్ళీ ఆసుగా తోడతారు. చాలా పెద్ద వచ్చరికి ఏంటంటే 7 చీరలు వస్తాయి అన్నమాట పొడుగు మీద. అంటే ఇదివరకు బయట వేసేవారు కదా, అలాగంటారు. ఇది అంటే బయట వేసేది, ఇది అయిన తర్వాత బయట వేయాలన్నమాట. పడుగు పాకలు చేస్తారు. ఓకే, మేము ఎక్కడ ఈ టైప్ చూడలేదు మాట. ఇది మరి ఈ ప్రాసెస్ ఎన్ని ఉంటేనే ఆ చీర తయారవుతుంది. ఎంత ఊరంతా మగ్గాల సౌండ్ వినపడుతుంది. మొత్తం అంతా మగ్గాలి అన్ని కూడా. ఇవన్నీ అక్కడ ఏం వర్క్ జరుగుతుందంటారు? చెక్కలు తోడడం అంటే ఓకే. వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఈ రోజు వచ్చేసరికి మనం రాయవరం అనే గ్రామంలో ఉన్నామన్నమాట. ఈ గ్రామం రావడానికి కారణం ఏంటి అంటే, ఈ గ్రామంలో మొత్తం హ్యాండ్లూమ్ శారీస్ ఎక్కువగా తయారు చేస్తారన్నమాట. ఇక్కడి నుంచి చాలా షాప్స్కి అయితే వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు అలా ఎక్కువ బయటకు పంపే బండారు శివనాగేశ్వరరావు గారి షాప్ దగ్గర అయితే మనం ఉన్నాం. అంటే షాప్ కాదు, ఇది ఇల్లే. ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ బయటకు జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక రాయవరం గ్రామం ఎక్కడ ఉంది అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలో ఉంది. కృష్ణా జిల్లాలో ఇది వచ్చేసరికి గూడూరు మండలంలోకి వస్తుంది అన్నమాట. మనకి మచిలీపట్నం నుంచి దగ్గరగా 10 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటారండి? ఇవన్నీ కూడా జరి అండి. ఇప్పుడు శారీకి బార్డర్ అయితే మనం జరి అదుగుతాం కదా. ఓకే, ఆ జరిగి ఇట్లా మనం తోడి జరి పాకల్లో అంచులు కదిలితే అట్లా సిల్వర్ గోల్డ్ ఇవన్నీ కూడా ఓకే అట్లా బార్డర్ గా వస్తాయి అన్నమాట. ఏ టు జెడ్ ఇక్కడే తయారవుతాయి అన్నమాట. మొత్తం అంతా ఏ టు జెడ్ జరి వచ్చేసరికి సూరత్ నుంచి తెప్పిస్తాం అనమాట. బార్డర్ కి మొత్తం కంపల్సరీ ఎతకాలి. ఇప్పుడు ఏ టు జెడ్ మొత్తం ఇక్కడే రెడీ అవుతా ఉంటాయి. మొత్తం అంతా ఇక్కడే తయారు. బార్డర్స్ కాడి నుంచి అన్ని బార్డర్ కాడి నుంచి నేత వేయటము. ఎప్పటి నుంచి అంటారండి? దాదాపు మాది ఒక 45 years నుంచి. అంటే మా నాన్నగారు 25 years అయింది. నేను ఇందులోకి వచ్చి మళ్ళీ 20 years అయింది. మీరు ఇంటి దగ్గర తయారు చేసి ఇవన్నీ బయట షాప్స్ కి మీ దగ్గర ఆర్డర్ పెట్టుకుంటారు అన్నమాట. ఇంటి దగ్గర తయారు చేసి షాప్ అందరికి కూడా మనం సప్లై చేస్తాం. అది ఎక్కడైనా డైరెక్ట్ చూస్తాం, ఇలాగా ఇంటి దగ్గర తయారు చేసి పంపడం అంటే బయటకు పెద్దగా తెలియదు. కాకపోతే ఏంటంటే అంతా ఎవరికి వాళ్ళు ఆర్డర్లు ఇస్తారా, ఆర్డర్ ప్రకారం ఇంకా మీ దగ్గరికి వర్తకులు అందరూ వచ్చి తీసుకెళ్తా ఉంటారు అన్నమాట. తీసుకెళ్తారు. షాపులకి పంపిస్తాము. ఓకే, ఆ రకాల ఎప్పటికప్పుడు కొత్త రకాల మోడల్స్ బట్టి మారుస్తూ ఉంటాం, అప్డేట్ చేస్తాం ఎప్పటికప్పుడు. ఏ రకాలు కాదు ఆ రకాల. ఈ గ్రామంలో కూడా చాలా మంది మీరు అందరూ నేయింతారు వాళ్ళ దగ్గర. మొత్తం ఈ రాయవరం అనే గ్రామంలో అన్ని మేము మగ్గాలు లేదు. ఏంటి ఫేమస్ అంటారు ఇక్కడ తయారయ్యే? మంగళగిరి కాటన్, మంగళగిరి శారీస్, మంగళగిరి పట్టు శారీస్, డ్రెస్ మెటీరియల్ బాగా ఫేమస్. అంతా మంగళగిరి ఐటమ్. ఎవరైనా డైరెక్ట్ వచ్చి వాళ్ళు రాయవరం వచ్చి కొనుక్కుంటారంటారా? వస్తారు, తెలిసిన వాళ్ళు కొంతమంది వస్తారు. కొంతమంది ఏంటంటే షాపుల వాళ్ళు వస్తారు. వాళ్ళే వచ్చి సరుకు హోల్సేల్ కొనుక్కుంటారు అన్నమాట. ఓకే, ఇప్పుడు బండారు శివనాగేశ్వరరావు గారు అంటే మీరే? మా నాన్నగారి పేరు. మీ నాన్నగారి పేరు? ఓకే. 45 సంవత్సరాల క్రితం మా నాన్నగారు చేశారు. ఆయన పేరు పరమనేములు కూడా అదే అనమాట. అందుకని రామస్వామి. రామస్వామి మీ పేరు. ఓకేనండి, సరేనండి. అయితే చూద్దామండి శారీస్. ఓకే, చూపిస్తారండి. ఓకే ఓకే. ఇది వచ్చేసరికి మంగళగిరి పట్టు అండి. ఇది మంగళగిరి పట్టు. ఇది మంగళగిరి పట్టు అండి. మంగళగిరి పట్టు అండి. 150 బార్డర్ అన్నమాట. ఇది వచ్చేసరికి ఏంటంటే జరీ చెక్కు ప్లస్ మళ్ళా అంచు బార్డర్ అంతా పోచమ్మల్ డిజైన్ వస్తుంది అన్నమాట. ప్యూర్ పట్టు పాగడ. శారీ మొత్తం కూడా ఇట్లా చెక్కు వస్తుంది. ఓకే, ఎంత పడుతుందండి ఇది? ఇది వచ్చేసరికి కాస్ట్ వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి 2600 అట్లా పడుతుంది. ఓకే, బ్లౌజ్. ఓకే, బ్లౌజ్ ఎట్ వచ్చిందండి? ఇది బ్లౌజ్ అండి. ఈ పక్కంతా ఓకే, బ్లౌజ్. ఇది మొత్తం శారీ కలర్ బ్లాక్ వస్తుంది. పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది. ఓకే, ఇది చేనేత అంటారా? హ్యాండ్లూమ్ అండి. హ్యాండ్లూమ్. ఓకే, ఎంత కూడా మా సొంత మగ్గాలు మేము తయారు చేయించడమే. ఓకే, ఇప్పుడు మీకు మొత్తం యారను అన్ని కూడా చూపిస్తారు చూడండి. తయారు అన్ని దీంట్లో కలర్స్ అన్నీ. అవునండి. ఇప్పుడు ఆన్లైన్ లో కూడా పంపుతారు కదా కస్టమర్స్ డైరెక్ట్ కూడా? ఆన్లైన్ కూడా. ఎన్ని శారీస్ కొనుక్కోవాలంటారండి? మినిమం మీరు ఒక శారీ అయినా పంపిస్తాం. ఎవరి అండి షిప్పింగ్ ఛార్జీలు అవి? షిప్పింగ్ ఛార్జీ కూడా ఆ శారీ కాస్ట్ బట్టి దాన్ని బట్టి ఉంటుందండి. ఓకే, కొన్ని ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది, కొన్ని ఏమో దానిలో కాస్ట్ బట్టి ఉంటుంది అనమాట. ఇవన్నీ 2000 ఎంత అన్నారండి? 2600 అండి. ఇవన్నీ 2000 హోల్సేల్ ప్రైస్ అంతా.
ఏం శారీస్ అన్నారండి ఇవి? మంగళగిరి పట్టు, మంగళగిరి పట్టు, పోచంపల్లి చెక్ అనమాట. పోచంపల్లి జరీ చెక్ వస్తుంది మొత్తం. ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకేమన్నా అంటారా? వచ్చేయండి ఇట్లా. నెక్స్ట్ ఇంకా చాలా మోడల్ ఉన్నాయి. ఓకే, ఒక్కో మోడల్ చూపిస్తాను. తీసేసి 300 కులుకులు అంటారండి. 350 కంచి బార్డర్, బిగ్ కంచి బార్డర్ అన్నమాట. ఇది మంగళగిరేనండి? ఇది కూడా మంగళగిరి అండి మొత్తం. ఓకే. దీనిలో కలర్స్ వచ్చేసరికి మీకు ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. ఇవన్నీ మొత్తం నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. కలర్స్ అన్ని మీ ఊర్లో నేసినాయి? అన్నీ కూడా మా ఊర్లో నేసినాయి. కలర్స్ వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు దాదాపు ఒక 20 కలర్స్ అట్లా ఉంటాయి. ప్రజెంట్ ఏంటంటే కొంచెం ఇప్పుడు తక్కువగా ఉన్నాయి, వర్షాలు పడుతున్నాయి కదా. ఓకే. అది పగ్గం నుంచి రావాలన్నమాట. ఓకేనండి. ఓకే. నేను అనేది కలర్ వెలిసిపోవడం అని అలాగే ఉండదు. అన్ని కూడా కలర్స్ అన్ని గ్యారంటీ. అన్ని కూడా మన డైయింగ్ అంతా కూడా మంగళగిరి డైయింగ్ అనమాట. ఇది రన్నింగ్ వచ్చేది. మీరు మెటీరియల్ అది ఎక్కడి నుంచి తెచ్చుకుంటారంటారండి? ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది. మేము మెటీరియల్ వచ్చేసరికి యార్ను మనం మిల్ నుంచి తెప్పించేస్తాం. డైయింగ్ వచ్చేసరికి మంగళగిరి లేపిస్తాం. అట్లాగే జరి వచ్చేసరికి సూరత్, అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క షాట్ నుంచి వస్తుంది. పట్టు వచ్చేసరికి బెంగళూరు నుంచి, అట్లా మొత్తం కూడా మా అన్ని కూడా మేము ఓన్గా తెప్పించి అన్ని ఓన్గా చేస్తాం. అది మాకు హ్యాండ్లూమ్స్ అంటే మగ్గాలు కూడా చూపిస్తారంటారా? చూపిస్తాను, మగ్గాలు కూడా చూపిస్తాం మేము. ఓకే. అన్నీ కూడా. ఇంకా నెక్స్ట్ రకాలు చూపించమంటారా? వేరే రకాలు కూడా చూపించండి. ఇప్పుడు ఇదంతా కాస్ట్ ఎంత అన్నారండి? ఇది వచ్చేసరికి కాస్ట్ 2500 పడుతుంది హోల్సేల్ ప్రైస్. ఫస్ట్ కూడా 2500 కదా? 2600. ఓకే. ఇది పెద్ద బార్డర్ వస్తుంది 2500. అదేంటంటే చిన్న బార్డర్ వచ్చి జరీ చెక్ వస్తుంది, అందువల్ల ఇంకొక 100 పెచ్చు. అదే వేరియేషన్ అనమాట. ఒక 100-200 వేరియేషన్ ఉంటాయి, అంతే మించి ఎక్కువ ఉండదు. ఇదే మోడల్ అండి. ఇది వచ్చేసరికి పట్టు జూటు పుట్టా శారీస్. శారీ ఇది కూడా చాలా వెయిట్ లెస్ ఉన్నట్టుంది. చాలా కదా, వెయిట్ లెస్ ఉంటుంది. వెయిట్ లెస్. అందులోకి జరీ బార్డర్ లేదు కదా, ఓన్లీ ప్లెయిన్ లో ఇట్లా జూటు పుట్ట వస్తుంది. అంటే మంగళగిరి శారీ అంటారు, పట్టు అంటారు. ఇది ఏమంటారు? మంగళగిరి పట్టు, సెమీ పట్టు. సెమీ అండి ఇది. సెమీ పట్టు. ఇది శారీ కలర్ వస్తుంది. ఇదేమో బ్లౌజ్ కలర్. ఇది ఎంత పడుతుంది అన్నారు? ఇది వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి 1500 పడుతుంది. ఓకే, 1500 పడుతుంది. ఇది పళ్ళు. బయటకు వెళ్ళేసరికి, షాపుల్లోకి వెళ్ళేసరికి ఎంత రేట్లు అవుతాయి అంటారండి ఇవి? రేట్లు వాళ్ళు అప్పుడు వాళ్ళ ఇష్టం అంటారు. ఇంకా అన్ని చూసుకోవాలి కదా, వాళ్ళ మెయింటెనెన్స్ అవన్నీ కూడా. ఇవన్నీ కూడా ఇంట్లో కలర్స్ అనమాట. అది దీంట్లో మోడల్స్, దీంట్లో కలర్స్ అండి ఇవన్నీ కూడా. ఓకే. కలర్కి వచ్చేసరికి 7 శారీస్ అట్లా ఉంటాయి. ఒక్కొక్క పచ్చానికి ఒకటే కలర్ 7 చీరలు అట్లా వస్తాయి అనమాట. బల్క్గా కలర్ ఎన్ని కావాలన్నా సప్లై చేస్తాం అనమాట. ఓకే. కలర్కి 7 అయినా 10 అయినా షాపులకి వేసినప్పుడు మీకు కలర్కి ఎన్ని కావాలన్నా మనం పంపించాం. మనకి ఇవి అంటే హ్యాండ్లూమ్, ఈ పవర్ లూమ్ అనే తేడా ఎలా కనిపెట్టాలంటారు? హోల్స్ ఉంటాయండి దీనికి. అంతేనా? అదేనా? హోల్స్ ఉంటాయి. హ్యాండ్లూమ్ అంటే ఇట్లాగూ హోల్స్ ఉంటాయి. పవర్ లూమ్ అంటే ఈ హోల్స్ ఉండవు. చూపిస్తాం మీకు అది కూడా నమూనా. ఏమన్నా పవర్ లూమ్ హోల్ చేసి అలా హోల్స్ పెట్టే అవకాశం ఏమైనా ఉంటుంది అంటారా? కానీ దానికి పెట్టిన దానికి మనం మగ్గం మీద వేసిన దానికి తేడా తెలుస్తుంది. అలా అయితే అంత వేరియేషన్ డిఫరెన్స్ లేకుండా ఉండదుగా. అవునండి. చూడండి, చూసారా? ఎన్ని? 1500. ఓకే. చాలా కలర్స్ ఉన్నాయన్నమాట 1500 ఇవన్నీ. మొత్తం దాదాపు ఒక 40-50 రకాల కలర్స్ దాకా వస్తాయి అన్నమాట. ఓకేనండి. ఓకే. ఓకే. ఇదేంటండి మోడల్? ఇది వచ్చేసరికి కంచి బార్డర్ లో జరీ చెక్ అండి. ఇది జరీ చెక్, చిన్న చెక్ వస్తుంది అనమాట మొత్తం. ఓకే. కంచి బార్డర్. ఇది మంగళగిరేనండి? ఇది కూడా మంగళగిరి అండి. కలర్ కూడా వచ్చేసరికి పర్పుల్ కలర్ వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. ఎంత పడుతుంది అంటారు? ఇది వచ్చేసరికి 2400 పడుతుంది హోల్సేల్ ప్రైస్. ఇవన్నీ కూడా 2400 హోల్సేల్ ప్రైస్ అనమాట. అంటే మీరు ఇవే మంగళగిరి నేస్తారంటారు, ఇంకేమైనా చెప్పారు కదా, అవన్నీ కూడా మొత్తం మంగళగిరి ఐటమ్, కాటన్, పట్టు, డ్రెస్ మెటీరియల్, శారీస్ నేపిస్తాం అనమాట. మంగళగిరి ఐటమ్ అంతా. ఇవన్నీ కూడా కలర్స్.
ఇవన్నీ కూడా మేము ఏంటంటే బల్క్గా సప్లై చేస్తాం. 2500 ఇది. 2500, 150, 2500, 500 అట్లా పంపిస్తాం అన్నమాట. మోడల్స్ అట్లా హోల్సేల్. ఒకటైనా పంపుతారు, 100 అయినా పంపుతారు. పంపిస్తాం, 100 అయినా పంపిస్తాం. మనకి ఇప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత డ్యామేజ్ ఏంటి పరిస్థితి అంటారు? అదేముందండి, ఇక్కడ మేము చెక్కింగ్ చేసి పోలింగ్ వేసిన తర్వాత పంపిస్తాం అనమాట. ఇట్లా పంపించేయం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే మగ్గం మీద వస్తాయి అనమాట. ఇట్లా తర్వాత వాళ్ళు సెలక్షన్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా చెక్ చేసి పోలింగ్ వేయించి అప్పుడు ప్యాకింగ్ చేసి పంపిస్తాం అనమాట. ఇవన్నీ 2500 అనమాట. అంటే 2500. కలర్స్ వచ్చేసరికి చాలా కలర్స్ ఉంటాయి అన్నీ కూడా. దాదాపు ప్రతి దాంట్లో కూడా ఒక 20-30 కలర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఓన్గా మేము క్రియేట్ చేసి పెట్టినాయి అన్నీ కూడా కలర్స్ అన్నీ కూడా. ఈ గ్రామం అంతా కూడా రాయవరం అంతా కూడా నేస్తా ఉంటారు. రాయవరం అంతా కూడా వ్యవసాయండి అంతా. వాళ్ళందరూ ఎలాంటి సేలింగ్? వాళ్ళందరికీ మేము పాగలు ఇచ్చి నేపిస్తాం అన్నమాట. పాగళ్ళు మెటీరియల్ అన్ని ఇచ్చి నేపిస్తాం. వాళ్ళు వచ్చి ఏంటంటే మాకు ఆ సాగు తీసుకొచ్చి అమౌంట్ తీసుకెళ్తారు అనమాట. మజూరు దానికి కూలి ఎంత ఉంటుంది అనమాట. ఒక శారీకి ఎంత? మొత్తం 7 చీరలు తయారవుతాయి. ఆ 7 చీరలకి ఎంత కూలి అని ఉంటుంది అనమాట. ఆ మజూరి పర్లేదంటారా? ఈ మధ్యలో గిట్టుబాటు అవుతుందంటారా వాళ్ళకి? అంటే ప్రస్తుతానికి పర్లేదండి, బాగుంది. కాకపోతే ఏంటంటే ఈ గవర్నమెంట్ మారినప్పుడే కొంచెం అంతే కదా. ఎందుకంటే ఈ జిఎస్టీ వచ్చిన కాడి నుంచి మరీ ఇబ్బంది అయిపోతుంది. ఈ ఎక్కువ పర్సెంటేజ్ వెళ్ళిపోతుంది కదా. కలర్స్ కానీ మెటీరియల్ కానీ ప్రతిదీ కూడా 5% అట్లా. జరిగి వచ్చేసరికి 18% అట్లా వస్తుంది అనమాట. 2500 అండి మొత్తం. చాలా కలర్స్ ఉన్నాయి చూసారుగా. దాదాపు ఒక 40 కలర్స్ దాకా. ప్రతి ఐటమ్ లో కూడా ఎన్ని ఉంటాయి కలర్స్ మొత్తం. అది ఏంటంటారు, ఇందాక చూపించాం కదండి కంచి బార్డర్, అది వచ్చేసరికి సెమీ పట్టు వస్తుంది. ఇది వచ్చేసరికి ప్యూర్ పట్టు వస్తుంది అనమాట. సెమీ అంటారా? అది సెమీ, ఇది వచ్చేసరికి ప్యూర్ పట్టు గురించి వస్తుంది కదా. పట్టు మనం మంగళగిరి పట్టు అంటారు, ప్యూర్ పట్టు. ఎంత పడుతుంది అంటారు? ప్యూర్ వచ్చేసరికి 3500 పడుతుందండి. ప్యూర్ పట్టు 3500. ఇట్లా కంచి బార్డర్ వచ్చి జరీ చెక్, ఇట్లా మిడిల్ చెక్ వస్తుంది అన్నమాట. ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి. ఇది కూడా 3500 కూడా గిట్టుబాటు కాదు. ఎందుకంటే ప్రెజెంట్ ఇప్పుడు అంతా పట్టు బాగా పెరిగింది అనమాట. మరి ఇంకా మార్కెటింగ్ సరిగా లేకపోవడం వల్ల బిజినెస్ అయ్యి 3500 ఇస్తారు. ఇప్పుడు 3500కి ఇచ్చేస్తున్నాం అనమాట. ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైస్ వస్తుంది అన్నమాట. ఈ మిడిల్ చెక్ వస్తుంది. బార్డర్ వచ్చేసరికి ఇట్లా కంచి బార్డర్ వస్తుంది. ఇది వచ్చేసరికి పళ్ళు. ఇది పళ్ళు ఇట్లా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ వచ్చేస్తుంది. అది బ్లౌజ్. ఇది బ్లౌజ్ అండి. సెమీ అన్నారు కదా, సెమీ పట్టు కూడా దానికి కూడా బ్లౌజ్ వస్తుంది. దానికి కూడా బ్లౌజ్ వస్తుంది. అది 2500, ఇది 3500. 1000 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది. దీనికి ఏంటంటే ప్యూర్ పట్టు అవటం, ఆ పట్టు కాస్ట్ అంటే దానికి మన్నికి తేడా వస్తుంది అంటారు బాగానే. ఇది ఇంకా మన్నికి అంతా ఒకటే అండి. ఇది కాదు లైట్ వెయిట్ వస్తుంది, కొంచెం అది కొంచెం వెయిట్ వస్తుంది కొద్దిగా. అది ఎందుకంటే ఈ రేటు పెట్టుకోలేని వాళ్ళు కొంచెం 1000 రూపాయలు తక్కువ ఉంటుంది కదా, అవి తీసుకుంటారు అన్నమాట కొంతమంది. అంతేగాని ఇంకేం లేదు. రేట్ వేరియేషన్ వల్ల. కలర్స్ దాంట్లో కలర్స్ 2500 కలర్స్ ఇవన్నీ 3500. 3500 ఇది. అది 2500 సెమీ. 2500 సెమీలోకి వెళ్తే 2500. ఓకే. ప్యూర్ అయితే 3500. ఇవి కూడా కలర్స్ మొత్తం దాదాపు ఒక 30 కలర్స్ అట్లా ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా కలర్కి వచ్చేసరికి 7 శారీస్ అట్లా వస్తాయి ఒక పచ్చానికి. ఇంకా మీకు కావాలి ఒక 30-40 శారీస్ కావాలి ఒక కలర్ అన్నా కూడా మనం వేసిస్తాం. ఎందుకంటే మా సొంత మగ్గాల మీద తయారు కాబట్టి. అది మీ నాన్నగారు బయట ఉంటారంటారా? మా నాన్నగారు బయట ఉంటారు. అంటే
ఇక్కడ మంగళగిరి షాపులుగా ఉంటారు. ఓకే. అక్కడ ఏంటంటే షాపులు ఏమైనా కావాల్సి ఉంటారన్నా తీసుకుంటూ ఉంటారు అనమాట. మేమేమో ఇక్కడ మా ప్రొడక్షన్ చూసుకుంటాం అనమాట. అది ప్రస్తుతానికి ఏ కలర్స్ అండి. ఇంకా మొగ్గాల మీద ప్యూర్ బొట్లో ఇవన్నీ కలర్స్, ప్యూర్ బొట్లో ఇవన్నీ కలర్స్ ఇంకా మొగ్గాల మీద రావాల్సి అనమాట. అంటే నెక్స్ట్ ఏం చూపిస్తారు? నెక్స్ట్ వచ్చేసరికి సెమీ పట్టు అండి. ఇది మంగళగిరి సెమీ పట్టు అంచు మలుపు గడి శారీస్. ఓకే. ఎంత అడుగు చూసాం సెమీ పట్టు, అది కూడా ఇందాక సెమీ పట్టులో కంచి బార్డర్, తర్వాత ఏమో ప్యూర్ పట్టులో కంచి బార్డర్. ఇదండి. అట్లాగే ఇది వచ్చేసరికి సెమీ పట్టులో మిడిల్ చెక్కు అంచు మలుపు గడి. ఓకే. ఇట్లా వస్తుంది శారీ మొత్తం కూడా. ఇది ఎంత పడుతుందండి? ఇది వచ్చేసరికి సెమీ పట్టు వచ్చేసరికి 2000 పడుతుందండి. అది ఇది 2000 హోల్సేల్ ప్రైస్. ఓకే. అది ఇట్లా వస్తుంది మొత్తం శారీ. దీంట్లో మళ్ళీ ఒరిజినల్ ఫుల్ పట్టు అయితే ఎంత పడుతుంది? దాంట్లో ఒరిజినల్ వచ్చేసరికి అది 2900 పడుతుంది అనమాట. దీనికి దానికి 900 డిఫరెన్స్, 900 తేడా వస్తుంది. ఏంటంటే మెయిన్ పట్టు వేరియేషన్ వస్తుంది అనమాట. రెండు పక్క పక్కన ఎడితే తెలుస్తుంది అంటారా? ఇది వచ్చేసరికి కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుంది, అది వెయిట్ లెస్ వస్తుంది. ఓకే. అందువల్ల అది షైనింగ్ అంతా మించి ఒకలాగా ఉంటుంది. షైనింగ్ అంతా కొంచెం ఇంచుమించండి. ఇది కొంచెం తక్కువగా ఉంటుంది, అది ఎక్కువగా ఉంటుంది. ఓకే. అది ప్యూర్ పట్టు కదండి. ఓకే. అది దీంట్లో కలర్స్ చూపిస్తున్నారు చూడండి. ఇవి కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. కలర్ ప్రతి మోడల్కి వచ్చేసరికి ఒక 30-35 కలర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. ప్రతిదీ కూడా కలర్కి 7 శారీస్ అట్లా ఉంటాయి. ఇది మొత్తం ఫుల్ ప్లేన్ అండి. ఓకే. ఇది వచ్చేసరికి ఏంటంటే హాఫ్ అండ్ హాఫ్ గా వస్తుంది అనమాట. ఏదైనా కూడా 2000 పడుతుంది. ఇది కూడా 100 చూపించే పడుతుంది, 2100 అట్లా పడుతుంది. ఇది ఫుల్ గడి వస్తుంది ఇట్లా. ఇక్కడ పైన కింద ఒక కలర్, పైన ఒక కలర్ వస్తుంది, మధ్యలో ఒక కలర్ వస్తుంది అనమాట. ఇది జరీ కూడా మొత్తం ఫుల్ చెక్ వచ్చేస్తుంది. అది పళ్ళు బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇది పళ్ళు. మీరు చూపించిన అన్నిటికి అన్ని బ్లౌజెస్ ఉన్నాయి కదా, దానికి బ్లౌజ్ ఉంటుంది. ఓకే. ఏమన్నా లేని కూడా శారీస్ ఏమైనా ఉంటాయంటే బ్లౌజ్ లేకుండా ఉండదు, బ్లౌజ్ ఉంటుంది. అంటే నేతలో అన్నిటికీ బ్లౌజ్ వచ్చేస్తుంది, కూడా బ్లౌజ్ వచ్చేస్తుంది. ఓకే. ఇవన్నీ కూడా ఇట్లా కలర్స్, డబల్ కలర్స్ అనమాట. దీంట్లోనే మొత్తం ఫుల్ చెక్ వస్తుంది ఇది. ఓకే. ఇవన్నీ ఇది వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది. కాంట్రాస్ట్. ఓకే. అంటే 2-3 కలర్లు రన్నింగ్ ఒకటి అని తర్వాత మళ్ళీ ఏంటంటే కాంట్రాస్ట్ కూడా పెట్టాం. ఓకే. అది ఇది వచ్చేసరికి శారీ కలరు, పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ వస్తుంది అన్నమాట. ఓకే. అది ఎట్లా మీ గ్రామంలో ఏం పవర్ లూమ్స్ తెచ్చాము, ఎందుకంటే మీరు అందరూ నేసినాయి కాబట్టి, వేవర్సే కాబట్టి అసలు పవర్ లూమ్ అనేది నాట్ అవైలబుల్. పవర్ లూమ్ వ్యాపారం దగ్గర అయితే ఉంటాయి కానీ ఇంకా అన్ని మీరు ఇవే కదా ఊరంతా కాబట్టి జీవనోపాధి. మరి మగం పవర్ లూమ్ పెడితే ఏంటంటే అక్కడ వేవర్స్ మరి ఇబ్బందే కదా. మొత్తం అందరూ పద్మశాలిలే ఉంటారంటారా? మొత్తం అంతా కూడా ఊరంతా కూడా పద్మశాలి. ఓకే. వేరే క్యాస్ట్ వచ్చేసరికి ఒక 25% ఉంటారు, మీ 75% మీరే ఉంటారు. 25% పద్మశాలి. ఓకే. ఐటమ్ అండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇందాక మనం సెమీ పట్టులో చూపించాం కదండి, అదే టైప్ లో ఇప్పుడు ఇది ప్యూర్ పట్టు అనమాట. ప్యూర్ పట్టు. ఇది కూడా అంచు మలుపు గడి శారీస్, అంటే మిడిల్ జరీ చెక్ అంటారు అనమాట. ఇట్లా వస్తుంది. షైనింగ్ ఎక్కువ ఉన్నట్టు, షైనింగ్ బాగుంటుంది. ఇది ప్యూర్ పట్టు వస్తుంది. ఓకే. ఎంత అండి ఇది? ఇది వచ్చేసరికి 2900, 3000 పడుతుంది అనమాట. దాని మీద ఇది 1000 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. 1000 రూపాయలు అట్లా ఎక్స్ట్రా పడుతుంది. ఇది కూడా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది లైట్ వెయిట్ బాగా. శారీ మొత్తం ఇట్లా రన్నింగ్ వచ్చేస్తుంది. ఓకే. మంగళగిరి అంటేనే కొంచెం వెయిట్ లెస్ అనుకుంటాను. మంగళగిరి అంటేనే వెయిట్ లెస్ వస్తుంది. ఓకే. దాంట్లో ఏంటంటే కొంచెం రేట్ పెట్టబోయేసరికి ఇప్పుడు కొంతమంది సెమీ పట్టు అనేది అది కూడా తయారు చేస్తున్నాం అన్నమాట. ఇది ప్యూర్ అనమాట. ఇది లైట్ వెయిట్. ఇది బ్లౌజ్ వస్తుంది ఇట్లా. బ్లౌజ్ వస్తుంది. శారీ మొత్తం రన్నింగ్ వచ్చేస్తుంది. ఇది పళ్ళు, అది ప్లెయిన్ వచ్చేది బ్లౌజ్, శారీ మొత్తం ఇట్లా జరీ చెక్కు. ఓకేనండి. దీంట్లో వచ్చేసరికి కలర్స్ ఉన్నాయి, చూద్దాం. చూడండి, చూపించండి. పెడతాను అయితే పెట్టు.
పోలింగ్ చేసి ఇట్లా వస్తుంది అనమాట. ఓకే. అంటే 2 రోజుల క్రితమే పోలింగ్ చేసి. సరే అండి. నెక్స్ట్ ఐటమ్ ఇది వచ్చేసరికి మంగళగిరి సెమీ పట్టు అండి. ఇది 150/100. మళ్ళా ఈ సైడ్ వచ్చేసరికి 50, 150, 100, 50. చెక్ వస్తుంది ఇట్లా. ఓకే. ఎంత పడుతుంది అంటారు ఇది? ఇది వచ్చేసరికి 2300 పడుతుంది. ఇది హోల్సేల్ ప్రైస్. ఇది కూడా సెమీ అయినా కానీ 2300. ఇది వచ్చేసరికి ఏంటంటే ఈ జెరీ లైన్స్, దీనికి ఇక్కడ జెరీ బార్డర్ ఎక్కువ వస్తుంది అనమాట. దీంట్లో ఒరిజినల్ అయితేనండి, దీంట్లో ఒరిజినల్ వచ్చేసరికి మళ్ళీ 1000 అట్లా పెరిగిపోద్ది. ఓకే. అది ఈ పళ్ళు వస్తుంది ఇట్లా. ఓకే. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ వచ్చేస్తుంది. ఓకే. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి మిగతా అన్ని చెక్స్ వస్తాయి అన్నమాట. శారీ మాత్రం ఇట్లా చెక్ వచ్చేస్తుంది. ఓకేనండి. దీంట్లో కలర్స్ ఉన్నాయి, చూపిద్దాం. ఓకే. ఇవి కూడా కలర్స్ ఇట్లా నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయి. ప్రతి కలర్కి వచ్చేసరికి 7 శారీస్ అట్లా వస్తాయి. ఓకే. ప్రతి కలర్కి మనం కలర్స్ వచ్చేసరికి 30-40 కలర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రజెంట్ ఏంటంటే పార్టీలకు పంపించేస్తాం. ఒక్కొక్క రకంలో కొద్దిగానే ఉన్నాయి కలర్స్. ఓకే. అయినా సరే రకం కోసం చూపిద్దామని చూపిస్తున్నా. ఓకే. అది ఇట్లా వస్తుంది మొత్తం శారీలు. ప్రజెంట్ ఏంటి ఇవే ఉన్నాయి కలర్స్. ఓకే. మొన్న పార్సిల్ పంపించాం 2 రోజుల క్రితం. ఓకే. నెక్స్ట్ శారీస్ అండి. నెక్స్ట్ శారీస్ వచ్చేసరికి ఇది చిన్న బార్డర్ వస్తుందండి. ఇట్లాగూ 50-50 బార్డర్ అని. ఓకే. ఇది పళ్ళు వచ్చేసరికి ఇట్లా వస్తుంది. ఏమంటారండి ఈ శారీస్ ని? ఇది మంగళగిరి పట్టు చిన్న బార్డర్ శారీస్ అంటారు. 50 ఇంక బార్డర్ చాలా చిన్నగా ఉంటుంది మాట. ఇది 50/50 బార్డర్ అంటారు. ఇది ఓకే. శారీ మాత్రం ఇట్లా వస్తుంది. ఇది కూడా రన్నింగ్ వచ్చేస్తుంది. పళ్ళు వచ్చేసరికి ఇలా పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ప్లెయిన్ వచ్చేస్తుంది. రన్నింగ్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనండి. ఓకే. దీంట్లో కలర్స్ వచ్చేసరికి చూపిద్దాం. కలర్స్ ఫుల్ బ్లాక్ మటన్. ఎంత అన్నారు? ఎంత పడుతుంది అన్నారు? ఇది వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ 1600 అండి. ఇది 1600. ఓకే. 1600. ఓకే. ఇవి కూడా కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. దాదాపు వచ్చేసరికి 30 కలర్స్ అట్లా వస్తాయి కూడా. ఓకే. మన ఓన్ ప్రొడక్షన్ కాబట్టి ఇన్ని కలర్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రొడక్షన్ కాబట్టి. ఓకే. ఎంత టైం పడుతుందండి శారీ నేయడానికి? శారీ నేయటానికి ఆ రకాన్ని బట్టి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అట్లా పడుతుంది అనమాట. ఇది నేయటానికి ఏంటంటే 1 రోజు అట్లా పడుతుంది. ఇంకా జరీ చెక్కు అట్లాగే బుటాలు అవి నేయటానికి 2 రోజులు, 3 రోజులు అట్లా పడతాయి. ప్యూర్ పట్టు పెద్ద రకాలు ఉన్నాయి కదా, 2 days, 3 days అట్లా పడతాయి అనమాట మోడల్స్ బట్టి. ప్రస్తుతానికి ఏంటంటే ప్రజెంట్ ఈ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా. అది ఇవన్నీ పట్టుకొచ్చేసి వీటిలో ఇవన్నీ కూడా కలర్స్. ఓకే. పైన అన్ని ఒక కలర్, మధ్యలో అన్ని కూడా మొత్తం అట్లా ఒక కలర్ కి. మీ ఇల్లు అంతా కూడా శారీస్ తోనే నింపేశారు మొత్తం అన్ని కూడా. అవన్నీ ఏంటంటారు? మెటీరియల్స్ అంటారు కూడా యార్న్ అనమాట. ఈ శారీ తయారవడానికి నూలు. అది ఓకే. నూలు. ఆ నూలుని పొడుగ్గా చేయించి పొడుగు మళ్ళా సరి చేయించి సరి నుంచి అది అచ్చదికిచ్చి. ఓకే. ఓకే. అచ్చదికిన తర్వాత అల్లు పట్టి మగ్గం ఎదిగిన తర్వాత ఈ శారీ నైటింగ్ అవుద్ది అనమాట. ఆ ప్రాసెస్ కూడా చూపిస్తారు, చూద్దాం. ఆ శారీ అప్పుడు ఇట్లా తయారవుద్ది. దీనికి జరీ బార్డర్ కూడా బయట ఆసు మీద వాడుతున్నారు, అది కూడా చూపిస్తారు. మీ అరుగు మీద చేస్తున్నారు ఇట్లా ఈ జరీ రావడానికి. పెద్ద బార్డర్ అయితే పెద్ద బార్డర్, చిన్న బార్డర్ అయితే చాలా పెద్ద ప్రాసెస్. బార్డర్ మనం ఎంత ఎన్ని కొలుగులు కావాలి అన్ని కొలుగులు పెట్టి ఇది తయారు చేయడానికి అవకాశం అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఈ 50-50 బార్డర్ అన్నాం కదండి, అది మనం వైట్ శారీస్ మీద ఇప్పుడు డిజిటల్ ప్రింట్ అని చేపిస్తున్నాం అనమాట. మీరే చేస్తారు కూడా? ఇవి కూడా మనం బయట చేయించడమే. ఇట్లా ప్రింటింగ్ మొత్తం డిజిటల్ ప్రింటే. ఓకే. ఎంత పడుతుందండి ఇది? ఇది శారీ వచ్చేసరికి 3000 రూపాయలు పడుతుందండి. అంటే దీనికి ప్రింట్ కాస్టే పెంచారనమాట. ఓకే. మన వైట్ శారీ మీద ఈ ప్రింట్ వేపిస్తాం. ఓకే. మరి ఏమన్నా షేడ్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందంట? లేదండి, అట్లా షేడ్ అయ్యేది ఏమన్నదు. ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది ఇట్లా. ఓకే. ఇది బ్లౌజ్ అనమాట. ఇట్లా ఫ్లవర్స్ డిజైన్ చాలా చక్కగా బాగుంటుంది. ఫ్లవర్ డిజైన్. ఇది శారీ మొత్తం వచ్చేసరికి ఇట్లాగూ కలర్స్ వస్తుంది. దీనిలో కూడా డిఫరెంట్ కలర్స్ మనకి చాలా బాగుంటాయి అనమాట. కలర్స్ ఇవన్నీ ప్రింట్ చేస్తారు అనమాట. ఇవన్నీ కూడా ప్రింటింగ్ అనమాట. ఓకే.
ఓకే సేమ్ ఓకే. ఇది ఈ అన్నీ కూడా రకరకాల ప్రింటింగ్ ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్. ఇది ఓకే. ఈ వైట్ మీద మనం ప్రింట్ లేదు. ఇప్పుడు ఏంటంటే వైట్ సారీ మీరు ఇచ్చేసి ప్రింట్ చేస్తారు, ప్రింట్ చేయించేస్తాం. ఇప్పుడు అంతా కూడా మోడల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి కదా. ఓకే. కొత్త రకాలు అడుగుతారు. అవునవును. దాన్ని బట్టి ఏంటంటే డిఫరెంట్ గా మళ్ళీ ఇట్లా ప్రింట్లు కూడా చేపిస్తాం అనమాట. ఓకే అది సరే. నెక్స్ట్ ఈవెంట్ అంటారు? ఇది వచ్చేసరికి ఇందాక చిన్న బార్డర్ చూపించాం కదా, ప్రింటెడ్ లో చిన్నవి చూపించారు. వచ్చేసరికి కంచి బార్డర్ అన్నమాట. కంచి బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది. ఓకే. ఇది కూడా డిజిటల్. ఎందుకంటే పెద్ద బార్డర్ కూడా కొంతమంది అడుగుతారు కదా, దాని వల్ల ఏంటంటే పెద్ద బార్డర్ మీద కూడా ఇట్లా బార్డర్ తో మీరు వైట్ సారీ ఇస్తారేమో. వైట్ సారీ ఇచ్చేస్తాం. బార్డర్ కూడా మీరే చేస్తారు? ఇది మన డిజైన్ కలర్స్ కూడా మనమే చేపిస్తాం. ఓకే. వాళ్ళకి మనం ఏ డిజైన్ కావాలి ఆ డిజైన్ చెప్తాం, అవి చేస్తాం. ఇవన్నీ ఆవులు అనుకుంటా. ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ అనమాట. ఇది బాగా ఫాస్ట్ మూవీ, లేటెస్ట్ మాట. లేటెస్ట్ ఇదంతా. ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది ఇట్లా. ఓకే. శారీ మొత్తం ఇట్లాగూ ఈ డిజైన్ వస్తుంది. ఓకే. వెరైటీగా ఉన్నాయండి ఇవన్నీ మొత్తం. శారీ ఒకసారి ఏమంటారు ఈ శారీస్ ని? ప్రింటెడ్ శారీస్ అంతే. పట్టు డిజిటల్ ప్రింట్ శారీస్. ఓకే. ఇట్లా వస్తుంది. ఓకే. ఇంకా అన్ని వస్తుంది ఇట్లా. బ్లౌజ్ చూసారా చాలా బాగుంది. ఓకే. చాలా అట్రాక్షన్ గా ఉందన్నమాట. ఓకే. ఇట్లా దీనిలో కలర్స్ ఉన్నాయి, కలర్స్ చూపిస్తాను చూడండి. ఇది కూడా ఇట్లాగే నెంబర్ ఆఫ్ కలర్స్ సేమ్ దాంట్లోనే. ఇది పెద్ద బార్డర్ వచ్చి, అవును పెద్ద బార్డర్ వచ్చి డిజిటల్ వస్తారు. డిజిటల్ ఇవన్నీ కూడా కలర్స్ వస్తుంది ఇట్లా. ఇది బాందిని ప్రింట్ అని వస్తుంది అనమాట. బాందిని డిజిటల్ ఏదో ముళ్ళేసి కలర్ అంటే అది అట్లా మామూలుగా వేస్తారు. ఇది డిజిటల్ లో బాందిని. డిజిటల్ లోనే బాందిని వస్తుంది ఇట్లా. ఇవి కూడా కలర్కి మనకి ఎన్ని కావాలి అన్ని వస్తాయి అనమాట. కలర్కి 10, 20 అట్లా చేపిస్తాం అనమాట. ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ కలర్స్. ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే చున్నీలో కూడా డిజిటల్ అన్నమాట. చున్నీలన్నీ ఇది చున్నీలో డిజిటల్. డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి అంటారా? డ్రెస్ మెటీరియల్ కూడా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు దాకా శారీస్ అయిపోయినాయి కదా. ఇది చున్నీలు ఓన్లీ. ఓన్లీ చున్నీ. దీనికి వచ్చేసరికి ఏంటంటే కంచి బార్డర్ టాప్ అనమాట. ఓకే. మరి డ్రెస్ మెటీరియల్ అంటే దీనికి ఇది టాప్ వస్తుంది, ఇది చున్నీ వస్తుంది. ఇంకా బాటం ఉండదు. ఏంటంటే లెగ్గిన్ అవి వాడతారు. దాంట్లో తీసుకుని కుట్టించుకోవాలన్నమాట. ఇది ఇట్లా కలర్స్ వస్తాయి అనమాట. ఇవన్నీ కూడా. ఓకే. ఇవి కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఎట్లా ఉంటుంది. ఈ మ్యాచింగ్ అది ఇట్లా. ఇవన్నీ కూడా చున్నీస్. ఎంత పడతాయండి ఇవి? ఇది వచ్చేసరికి 2500 పడుతుంది హోల్సేల్. ఓకే. మనకి ప్రింటెడ్ సారీస్ చూపించారు కదా, అవి ఎంత అన్నారు? అవి వచ్చేసరికి కంచి బార్డర్ వచ్చేసరికి ఏమో 3800. చిన్న బార్డర్ వచ్చేసరికి ఏమో 50x50 బార్డర్ వచ్చేసరికి ఏమో 2900. ఓకే. ఇవన్నీ కూడా విడిగా చున్నీలు కావాలన్నా విడిగా చున్నీలు కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. ఇంకా టాపులు మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. విడిగా చున్నీలు, డిజిటల్ చున్నీలు ఇవన్నీ కూడా. ఓకే. ఇట్లా ప్రజెంట్ మన హోల్సేల్ కదా, హోల్సేల్ మీద ఏంటంటే పార్టీలు వచ్చేసరికి విడిగా చున్నీలు అన్నీ మీరు చేయించుకొచ్చేసి మళ్ళీ వాళ్ళకి కస్టమర్ ఇస్తూ ఉంటారు, చేస్తాం అనమాట. అది దానికి మ్యాచింగ్ ఏది కావాలి అది అంచు బార్డర్, లేదంటే మధ్యలో ఈ డిజైన్ ఉంది కదా బార్డర్ కానీ ఎట్లా కాదు ఎట్లా సెట్ చేసుకుంటారు మ్యాచింగ్ బట్టి. ఓకేనండి. ఓకే. దీనికి మనం ఏంటంటే సపరేట్గా మళ్ళీ టాపులు కూడా అన్నాం కదా, ఇట్లా టాప్ సెట్ చేసుకుంటామే. వాటి మీద టాప్స్ ఇది మ్యాచింగ్ ఏది కావాలి అది ఇట్లా సెట్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా విడిగా టాపులు. అంటే ఒక్కొక్క పార్టీ వచ్చేసరికి ఏంటంటే విడిగా టాపులు, చున్నీలు దేని దానికి తీసుకుంటారు అన్నమాట. ఇట్లా కలర్స్ వస్తాయి ఇవన్నీ కూడా. ఇవి కూడా ఎంత పడతాయండి అవి? ఇది టాప్ వచ్చేసరికి 1000 రూపాయలు పడుతుంది. చున్నీ డిజిటల్ వచ్చేసరికి 1500 పడుతుంది. అది మనం సెట్ వేస్ గా అయితే 2500. అట్లా ఏదైనా మనం సెట్ చేసి ఇచ్చినా అట్లా పడుతుంది. డివైడ్ గా కావాలన్నా దేని దాని విడిగా అట్లా. ఇవన్నీ కలర్స్, ఇవన్నీ కూడా కలర్స్ 40-50 కలర్స్ అట్లా వస్తాయి. నెంబర్ ఆఫ్ కలర్స్. కలర్కి వచ్చేసరికి మనకి 20-30 అట్లా పీసులు ఉంటాయి టాపులు అన్నీ కూడా ఒక్కొక్క కలర్కి.
ఇది ఇట్లా నెంబర్ ఆఫ్ కలర్స్. ఓకేనండి. మనం చెప్పుకున్నట్టు ఇక్కడే తయారయ్యి ఇవన్నీ కూడా షాపులకి వేస్తారన్నమాట. అయితే మనం షాపుల్లో చూస్తాం కానీ ఎక్కడ తయారైందని చూడడం చాలా తక్కువ. ఇలా కొన్ని గ్రామాలు అయితే చూస్తున్నాం మనం. ఇప్పుడు అలాంటి గ్రామం ఈ రాయవరం అన్నమాట. అంటే మీ దగ్గర మొత్తం మెటీరియల్స్ అన్ని ఇంటి దగ్గరే ఉంటాయి అన్నమాట అండి. మొత్తం అన్ని. ఇప్పుడు మనం అయితే ఇక్కడ శారీస్ చూసాం. ఈ రూమ్స్ అన్నిట్లో ఏమున్నాయి అంటారా? మొత్తం శారీస్ ఉన్నాయి, మెటీరియల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఫస్ట్ చూపిస్తాను. నూలు యార్ను ఇదంతా ఏంటంటే నూలు వస్తుంది. అంటే ఈ వీటితో శారీ మనకి రెడీ తయారు చేస్తాం. ఇది పడుగుగా తయారు చేసి ఈ పడుగుని మళ్ళా మనం సరి చేపిస్తాం అన్నమాట పాగళ్ళని. ఇవన్నీ ఏంటంటారు? ఇవన్నీ కూడా వచ్చేసరికి తాన్లు. ఇవి శారీస్ సంబంధించిన షర్ట్ బిట్లు, బాటమ్స్ కి అన్ని ఉంటాయి మీ దగ్గర. ఇవన్నీ కూడా ఇక్కడ తాన్లు శారీస్ సంబంధించిన డ్రెస్ మెటీరియల్ బాటాలు వస్తాయి అన్నమాట. ఓకేనండి. డ్రెస్ కి ఇవి వచ్చేసరికి ఇట్లా పాగళ్ళు తయారు చేస్తాము. ఎంత పాగడా? ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? ఇదన్నీ కూడా మనం ముడి సరుకు వచ్చేసరికి యాడ్ను కంపెనీ తెప్పిస్తాం. అక్కడి నుంచి ఏంటంటే ఇది మంగళగిరిలో కలర్ చాలా చిన్నది, కంటిగా చిన్నగా ఉంది. ఇది చాలా పోగు చాలా ఉంటాయి అనమాట. మొత్తం దీన్ని చుట్టి దానిలో రెడీ చేస్తారు అన్నమాట. 3800 3900 పోగులు వస్తాయి. పోగులు ఒక్కో పోగు అచ్చుకెత్తి అతికిన తర్వాత మళ్ళీ అల్లు పట్టాలి. అల్లు పట్టిన తర్వాత రోడ్డు మీద బారుగా సాస్తారు. ఆ తర్వాత ఇది మగ్గం మీదకి వెళ్తుంది. మగ్గం మీదకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇది చీర అనేది తయారవుతుంది. ఇది కలర్ షేడ్ అవుతుంది ఉంటుంది. ఎందుకంటే ఎలా వచ్చినాయి కలర్స్ మనం కావాల్సిన కలర్స్ అన్ని డైయింగ్ చేపిస్తాం. ఓకే. ఇవేంటంటే అదేసరికి ఇప్పుడు మీకు అంచుకి మనం బార్డర్ కదుగుతాం బయట వీధిలో జరీ పాగల్లో ఇవన్నీ జరీలు మాట. ఇవన్నీ ఇట్లా జరీ వస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా లోన్ ఒక కలర్ ఉంటుంది అన్నమాట. పైన ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి మీకు? ఇవన్నీ కూడా మా ఇంటి దగ్గర తయారు చేస్తారు. మనం బయట జరీలో ఇచ్చి తయారు చేపిస్తాం. ఉల్లిపోకోకుండా పైన కాగితం చుట్టూ దారం చుడతాం అన్నమాట. ఓకే. ఇది ఇట్లా వస్తుంది. అమ్మో, ఇది ఇంకా వలసగా ఉంది. చాలా ఇది 20% కలుస్తుంది. ఇందులో వెండి కూడా కలుస్తుంది. అందువల్ల దీనికి కాస్ట్ ఎక్కువ. జరీ స్ట్రాంగ్ గా ఉండడం కోసం వెండి కూడా కలుపుతారు అన్నమాట. అవును. జరీ కూడా రేట్ ఎక్కువ. ఇది బాగా హెచ్ఆఫ్ జరీ అనేది అంచు కదుగుతాం అన్నమాట. ఇప్పుడు మళ్ళా కొంచెం రేట్ తక్కువ వచ్చినాయి ఫ్లోరా జరీలని. అలాంటి మనం అతకం అనమాట. దేని కొడతారండి? ఇవి సెమీ పట్టు అన్నాం కదా, ఆ సెమీ పట్టుకి ఇది ప్యాకర్ నేస్తాం. ఓకే. ఆ సెమీ పట్టు అంటే ఇదే అన్నమాట ప్యాకర్ నేసేది. అదే ప్యూర్ పట్టు అన్నది చెక్కలు వస్తాయి. చెక్కలు కాస్ట్ పెరుగుతుంది. చూపిస్తుంది కూడా. అది ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన ఇవన్నీ కూడా మెటీరియల్. ఇవన్నీ కూడా యార్న్ నూలు మొత్తం ఇదంతా కూడా. ఇవంతా మీరు అన్న ప్రింటెడ్ కి వైట్ శారీస్ ఇవన్నీ కూడా వైట్ శారీ అన్నాం కదా. ఈ ఇట్లా వైట్ శారీ ఎప్పుడు మన దగ్గర అన్ని రకాల అన్ని బాటిల్ కలిపి 2000 శారీస్ అట్లా ఉంటాయి. దాంట్లో మీద ఏంటంటే డిజిటల్ ప్రింట్లు. మీరు ఇంట్లోనే ఉంటారు ఇప్పుడు? ఇంట్లోనే ఉంటాం ఇప్పుడు మనం. అంటే మరి ఇంకా అందరూ వీళ్ళంతా ఇదే ఉంది కదా. మీరు ఇది మేము పైన ఉంటాం. పైన ఉంటారా? ఎంత ఉంటాం ఇదంతా కూడా స్టాక్ అన్ని కూడా ఇక్కడ కిందే ఉంటాయి. స్టాక్ ఎంత ఉంటుంది? కొన్ని పైన మీరు ఉండేది, ఇంకా పైన కూడా ఏమైనా ఉంటాయి శారీస్? పైన కూడా ఏంటంటే మెటీరియల్ ఉంటాయి అన్నమాట. తాన్లు డ్రెస్ మెటీరియల్ కి వాటికి చూపించిన తర్వాత ఇవన్నీ కూడా మొత్తం శారీస్ ఇవన్నీ కూడా. ఇదంతా కూడా డ్రెస్ మెటీరియల్ సెక్షన్. ఇది డ్రెస్సులు. ఇప్పుడు దాకా శారీస్ చూపించాం కదా మనం. ఇవన్నీ డ్రెస్ మెటీరియల్ అన్నమాట. డ్రెస్ మెటీరియల్ పట్టు డ్రెస్సులు. ఇది ఇట్లా వస్తుంది. ఓకే. పట్టు డ్రెస్ మెటీరియల్. పట్టు డ్రెస్ మెటీరియల్. ఇది ఎంత పడుతుందండి? ఇది వచ్చేసరికి టాపు చున్నీ బాటం కలిపి హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి 1600 పడుతుంది అనమాట. 1600 తీసుకెళ్ళి కుట్టించుకుంటారు ఇట్లా మెటీరియల్. ఇది టాప్ వస్తుంది. ఇది బాటం, అది చున్నీ. ఇవన్నీ కూడా ఇట్లా కలర్స్ మొత్తం వైట్ కాంబినేషన్ లోను బ్లాక్ కాంబినేషన్ లో మొత్తం అన్ని కూడా. ఇట్లాగే ఇది ఇంకోటి వచ్చేసరికి బుటా వస్తుంది. దీంట్లో బుటా వస్తుంది. దానిలో బుటా వస్తుంది. ఇది కూడా చాలా ఇదిగా ఉంటుంది అనమాట. ఇది నేయటానికి ఒక సెట్ నేయటానికి 1 రోజున్నర పడుతుంది అనమాట. ఈ బుటాలు తీయటానికి, ఇది నేయటానికి ఇదంతా. ఇది టాప్ అనమాట. ఇది అట్లాగే ఇది చున్నీ ఇట్లా వస్తుంది. బాటం వచ్చేసరికి ఈ బ్లాక్ బాటం వస్తుంది. దీంట్లో ఎన్ని కలర్స్? ఇవన్నీ కూడా కోటా కలర్స్. ఇవన్నీ కూడా. ఇంకోటి వచ్చేసరికి కాటన్ వస్తుంది. కాటన్ డ్రెస్ మెటీరియల్. ఇందులో ఇప్పుడు కాటన్ ఇదండి.
ఇదంతా కూడా మంగళగిరి పట్టు, మంగళగిరి. ఓకే, మంగళగిరి ఇప్పుడు ఇవన్నీ చూపించినాయి. అట్లాగే మంగళగిరి కాటన్. ఈ మంగళగిరి కాటన్ అంటే చాలా ఫేమస్ అనమాట. ఓకే, ఇది టాప్ వస్తుంది. ఇది చున్నీ వస్తుంది అనమాట ఇట్లా. ఓకే, సరేనండి. బాటమ్ ఏమో ఈ మెరూన్ కలర్ వస్తుంది. ఓకే, అట్లా ఇవన్నీ కూడా కాటన్ డ్రెస్ మెటీరియల్ మొత్తం ఇవన్నీ కూడా. ఓకే సార్. ఓకే, ఇవన్నీ మొత్తం డ్రెస్ మెటీరియల్ అన్నీ. సరే అయితే కదా. ఈ బార్డర్లు అన్నీ ఇవే కదా? అదేనండి బార్డర్ జరీ వచ్చేది. ఓకే, దానికి ఆ శారీ అంచు బార్డర్ అవుతుంది అనమాట అది. అట్లా ఈ మొత్తం ఇందులోంచి ఇప్పుడు ఇక్కడ చుడుతున్నారా? ఈ చుట్టూ దీంట్లో చుడుతున్నారు మొత్తం ఇవన్నీ కూడా పోగులు. ఇప్పుడు ఇందులోకి వస్తుంది. అందులోకి వస్తుంది అంటే ఇప్పుడు ఇది ముందు ఎలా వచ్చి అవి పోగులు అవుతాయి అంటారా? అవన్నీ కూడా మన 100 కొలుకులు, 50 కొలుకులు, కంచి బార్డర్ అన్నాం కదా. ఓకే, ఏ బార్డర్ ఏదండి ఇందులో? ఈ బార్డర్కి ఈ బార్డర్ ఇట్లా వస్తుంది అనమాట 250 కొలుకులకి. ఓకే, ఇది ఇవన్నీ ఇందుకే ఇలా కండిల్లో వచ్చిందే దీంట్లోకి తీస్తారన్నమాట. జరి ఆశ మీద చుట్టి ఓకే, దాన్ని పాగడగా వేసి అది అంచుగా అదుగుతాం అనమాట. చాలా చిన్నగా ఉన్నాయి ఇవి కూడా. చాలా సన్నగా ఉంటుంది, కనపట్లేదు కెమెరాకి కూడా. అంత ఉంటుంది అంతే. ఒక పోగు. ఓకే, 2 పోగులు కలిపి ఒక పోగు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటారు? వీళ్ళు చెక్ చేసి పోలింగ్ చేస్తారు అన్నమాట వీళ్ళు. ఓకే, అది కట్ చేసి ఏ చెక్ చేసండి? అలా మధ్యలో కట్ చేయాలంటారా? అది టాప్ చున్నీ కట్ చేసి ఓకే ఒక చెక్ చేయాలి. ఓకేనండి. ఇదే అట్లా చెక్ చేస్తారు అది. ఓకే, అట్లా సరే, అట్లా చెక్ చేసి వేస్తారు. అక్కడ ఏం వర్క్ జరుగుతుందంటారు? చెక్కలు తోడడం అంటే ఓకే, ఆ ఎర్నంతా అట్లా తగులుతారు అంటే ఎలక్ట్రానిక్ అన్నమాట అది. ఇప్పుడు కింద మనం చేతులతో చేస్తున్నారు కదా, అది ఇది ఎలక్ట్రానిక్. ఓకే ఓకే, ఇంక ఊరంతా మగ్గాల సౌండ్ వినపడుతుంది. మొత్తం అంతా మగ్గాలి అన్నీ కూడా. ఇవన్నీ ఉన్నాడా బాయా మగ్గంలో? ఇది మగ్గం ఇట్లా. ఇంకా ఇలా ప్రతి ఇంటికాడ ఉంటుంది అంటారా మ్యాక్సిమం? ఇంటికాడ ఇట్లా మగ్గం పెట్టిన ఏంటి. ఓకే, మీరు చూపించిన మంగళగిరికి సంబంధించిన ఇక్కడ ఇది సరిగ్గా శారీస్ చూపించాం కదా. ఇట్లా పోచంపల్లి శారీస్, డ్రెస్ మెటీరియల్ మనకి ఏది కావాలి అది తీసుకోవడమే. ఓకే, అట్లా కదా. ఇక్కడ మగ్గం ఉంది మనకి, చుట్టుపక్కల కూడా ఇవన్నీ కూడా మగ్గాల సౌండ్లు వినపడుతున్నాయి. ఒకసారి ఆ ఇంటి దగ్గర కూడా చూద్దాం. ఇంకా ఈ గ్రామం అంతా ఇంకా మగ్గాలే ఉంటాయి అంతే. ఇప్పుడు అంటే ఎవరైనా కొంతమంది అనుకుంటారు కదా డైరెక్ట్ నేచి దగ్గరికి వెళ్ళి శారీస్ కొనుక్కోవచ్చు అని. అలా ఇక్కడికి వచ్చి ఇక్కడ నేసిన చీర నేసినట్టు కొనుక్కోవచ్చు అంటారా? ఇప్పుడు మీ దగ్గర ఇది ఇప్పుడు మగ్గం మీద ఉంది ఈ శారీ, ఈ శారీయే కావాలంటారు, అది మీరు డైరెక్ట్ ఇవ్వగలరు? డైరెక్ట్ ఇవ్వగలుగుతాం. మీరు ఇవ్వగలుగుతారు. ఇంకా 10 శారీస్ కావాలన్నా కూడా ఇవ్వగలుగుతారు. నెక్స్ట్ ఇంకో పచ్చ. ఎందుకంటే ఇప్పుడు మనం షాపులకి వెళ్తాం, వాళ్ళు మగ్గం మీద నేసిందనే చెప్తారు. అవి 10 శారీస్ కావాలన్నా లేదా మగ్గం మీద చూపించమన్నా వాళ్ళు అక్కడ జరగదు. మీ ఈ రాయవరం వచ్చి దగ్గరికి ఇలా శారీస్ చూపించి ఇది కావాలంటే మీరు ఇవ్వగలరు డైరెక్ట్ మగ్గం. కారు అది వచ్చేస్తుంది కదా ఇలా మచిలీపట్నం. పెద్ద రోడ్డు అంతా. అవును, ఓకే ఓకేనండి, సరేనండి. అలా చూసి వచ్చేస్తాం అంతేనా? ఇంకా మీ ఊర్లో ఎంత సంపాదించినా వృత్తి వదలరు అనుకుంటా. అవునా? సాఫ్ట్వేర్ వాళ్ళకి ఆయన వాళ్ళ నాన్నగారిని వేస్తారు. అయినా కూడా ఆయన ఖాళీగా లేకోకుండా వేస్తారు. ఓకే, అదే అదే. ఓకే, పట్టలేదు విన. ఓకే, సరే సరే. ప్రతి ఇంటి దగ్గర ఉంటుంది మాట ఒక మగ్గం. ప్రతి ఇంటి దగ్గర మగ్గాలు ఉంటాయండి. ఓకే, ఇదిగోండి మనం ఈ ఇంటి దగ్గర కూడా చూడొచ్చు, పైన మగ్గం సామాన్లు కనిపిస్తాయి మొత్తం అన్నీ అయ్యే. మన పొడుగులు తీసుకొచ్చామని చెప్పానే అండి. ఎలాగండి?
ఇప్పుడు నూలు యాడ్ని నిలిచిన తర్వాత అటు పైన లడ్డూలు ఇస్తారు. తర్వాత ఆ నూనె డబ్బాలతో ఇట్లా మళ్ళీ ఆసుగా తోడతారు. వచ్చరికి ఏంటంటే 7 చీరలు వస్తాయి అన్నమాట పొడుగు మీద. అంటే ఇది వరకు బయట వేసేవారు కదా, అలాగంటారు ఇది. ఇది అంటే బయట వేసేది, ఇది అయిన తర్వాత బయట వేయాలన్నమాట. పడుగు పాకలు చేస్తారు. ఓకే, మేము ఎక్కడ ఈ టైప్ చూడలేదు మాట. ఇది మరి ఈ ప్రాసెస్ ఎన్ని ఉంటేనే ఆ చీర తయారవుతుంది. చాలా ప్రాసెస్ ఉంటుంది దీనికి. దాదాపు ఒక 10-15 మంది రకాలు చేస్తే కంటి చూపు కూడా కరెక్ట్గా ఉండాలి ఇవన్నీ చేయాలంటే. ఇవన్నీ కూడా పోగులు, చిన్న చిన్న పోగులు ఉన్నాయి ఇవి. అది కరెక్ట్గా ఉండాలి. అది ఏ పోగు తేడా వచ్చినా మళ్ళీ అక్కడ ఇవన్నీ పోగులు రన్ అవుతున్నాయి కదా ఇక్కడ. మొత్తం ఈ బండ్లు మొత్తం మళ్ళీ ఏది తెగిపోయింది అనేది కూడా చూసుకోవాలి. మళ్ళీ జాగ్రత్తగా చూసుకోవాలి. అది మరి అన్ని ఎలా చెక్ చేసుకుంటారు? ఇవన్నీ ఆటోమేటిక్ తెలిసిపోద్ది కదా. మరి తెగింది తెలిసిపోద్ది. మళ్ళీ దాన్ని ముడేయచ్చు అంటారా? అది కట్టాలి మళ్ళీ ఆ పోగుని. అది చాలా పని, చాలా ఇది. ఏమంటారండి దీన్ని? ఆసు అంటారు. ఆసు అడుగు తోటి దాకా ఆసు 7 చీరలు వస్తుంది అన్నమాట. ఒక్కొక్క ఆసు 7 చీరలు వస్తుంది అన్నమాట. చీరలు వస్తుంది. ఓకే, ఒక్కొక్క కలర్కి 7 వస్తాయి అన్నమాట. వచ్చేసరికి 5 కలర్స్ కదా, 5,35 అట్లా వస్తుంది. ఇంకా మీరు తిప్పుతానే ఉండాలి అంతే. ఓకేనండి, డబ్బాలు అయ్యేంత వరకు అట్లా తిప్పుతానే ఉండాలి. ఈ డబ్బా అప్పుడు అలా మారుతాయా? ఓకే, పెడల్లో పెట్టాలి. మళ్ళీ గంజి పెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి కట్టి అప్పుడు మొగ్గ మీద వెళ్తుంది. చాలా పెద్ద ప్రాసెస్. అవును. ఓకే, ఇది బండారు శివనాగేశ్వరరావు హ్యాండ్లూమ్ శారీస్. ఇది ఇందాక మీకు బుటా చూపించాను కదా, బుటా డ్రెస్ మెటీరియల్ అయ్యి. ఓకే, ఈ బుటా వచ్చేసరికి దీని మీద ఇట్లా తయారవుద్ది. బుటా టాపు చున్ని సెట్ వేస్ గా. ఓకే, మనం ఈ చుట్టుపక్కల ఇంచుమించు ఒక 5-6 మగ్గాలు చూసాం ఇప్పుడు. మొత్తం ఈ ఊరంతా కూడా మగ్గాలు అన్ని, ఇవన్నీ కూడా. అలా కొడతానే ఉండాలి, అట్లా నేస్తానే ఉండాలి. అది మనకి ఎన్ని మీటర్లు ఏంటనేది తీసుకుని 2 మీటర్ల అవగానే చేయటం. అది బుటా తీయటం. మధ్య మధ్యలో జరి వస్తుంది అన్నమాట. ఫ్లవర్ అది వచ్చింది కదా బుటా డ్రెస్ మెటీరియల్, దానికి ఈ బుటా ఈ విధంగా తీయాలి. ఓకే, ఇట్లా చేతితో తీస్తేనే కానీ. అమ్మో, మధ్య మధ్యలో అలా చేతితో తీసుకుంటూ వెళ్ళాలి. ఎంత లెక్కకి ఎలా తీయాలని ఎలా మీకు అర్థం అవుద్ది అంటారు? లెంత్ కొలత వచ్చేస్తుంది మీకు, సుమారు కొలత ఉంటుంది. ఓకే, ఆ కొలత ప్రకారం వేస్తాం. అసలు ఒక శారీ నెయ్యాలి అంటే మామూలు పని కాదు. ఒక శారీ నెయ్యాలంటే 3 రోజులు పడుతుంది. అయితే 3 రోజులు మనం ఏమన్నా కొంచెం ఆదమరిచుండి అటు ఇటు నేసామంటే శారీ పాడైపోయినట్టే. శారీ పాడైపోతుంది. అది ఏ పోగు తెగినా కూడా ఇబ్బంది. అది అట్లా బుటా తీసింది అనమాట. అది ఓకే, ఇది ఇప్పుడు ఆయన తీస్తున్నది ఎన్ని బుటాలు వచ్చినాయి, ఈ డిజైన్ వస్తుంది అనమాట ఇట్లా. ఓకేనండి, ఓకే. ఇప్పుడు ఎన్ని ఇప్పుడు మీ ఇంటికి వచ్చేసినాయి ఇలాగ నేసి అన్ని కూడా ఇంటికి వస్తాయి. ఓకే, అప్పుడు మనం చెక్ చేసి పోలింగ్ చేపిస్తాం. ఓకేనండి, ఓకే. అది ఎట్లా వస్తుంది బుట్ట. ఇది బుట్ట కదా, అది బుట్ట. అట్లా ఈ చుట్టూ ఇది బుట్ట కదా, అది బుట్ట చుట్టూ. ఇది కండు, అది అయిపోయిన మళ్ళీ ఇంకోటి కన్ను మార్చుకోవాలి. వాటర్ లో పెట్టారు ఏంటండి? లేకపోతే పనికిరాదు. అదా, అంటుకోదు మటన్. ఓకే, 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 సరేనండి. ఇక మనం చూసాం కదా, ఈ గ్రామంలో మొత్తం అన్నీ కూడా చాలా మగ్గాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత బయటకైతే హోల్సేల్ షాపులకి వెళ్తున్నాయి. అంటే మీ నెంబర్ పెడితే సింగిల్ శారీ ప్లస్ ఎన్ని కలితే పంపుతూ ఉంటారు. మనం కొరియర్ చేస్తాం. ఓకే, 100 అయినా 50 అయినా ఎన్ని అయినా మనం హోల్సేల్గా పంపిస్తాం. ఓకే, ఆయన నెంబర్ అయితే పెడతాను. రేట్లు అవి ఆయనతో మాట్లాడుకుని మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు అన్నమాట.